గరికపాటి మాట్లాడిన మాటలు ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. గుడ్డు పెట్టకండి అని, మధ్యాహ్న భోజనం తీసివేయాలని, ఆ తర్వాత ప్రభుత్వంపై భారం పడుతోందని, ప్రతిదానికి ఆ విద్యార్థులకు అన్ని రకాల సకల సదుపాయాలు కల్పించి శోభన గదిలోకి పెళ్లి కొడుకుని పంపించినట్టుగా పంపిస్తే వాడికి చదివేం పనికొస్తుందని, వస్తే వచ్చాడు లేదంటే లేదు, వానికి అన్నం పెట్టకండి అని చెప్పేటువంటి వ్యాఖ్యల పైన ఇంకా ఈ దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రెజెంట్ నిన్న కూడా వైజాగ్లో ఒక ఉద్రిక్తత పరిస్థితి మధ్యలోనే, హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే మళ్ళీ నిన్న వైజాగ్లో కూడా కొంత ఆందోళన చేపట్టారు. గరికపాటిపై కేసు వేయాలి, గరికపాటిని అరెస్ట్ చేయాలి. బడుగు బలహీన వర్గాలు, బీద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిపోయి అక్కడ పిల్లలు చదువుకుంటుంటే ఆ పిల్లల్ని చాలా దారుణంగా ఆయన అవహేళన చేస్తూ కించపరుస్తూ మాట్లాడుకొచ్చారు అని చెప్పేటువంటి మ్యాటర్ల పైన కొంత ఆందోళన కొనసాగుతూనే ఉంది. నిన్న మళ్ళీ వైజాగ్లో ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టి ఆయన పైన కేసు వేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అగ్రవర్ణ కుల అహంకారం అంటూ మండిపడుతున్నారు వారంతా కూడా. ఒకసారి ఆందోళనకు సంబంధించిన విజువల్స్ అండ్ అక్కడ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, వాళ్ళు ఎటువంటి డిమాండ్స్ చేశారో వారి వీడియోలు చూద్దాం. ప్రవచనాలను వెంటనే రద్దు చేయాలి, బహిష్కరణ చేయాలి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం దేశ బహిష్కరణ చేయాలి, రాజ్యాంగ వ్యతిరేక గరికపాటిని వెంటనే. రైట్, ఇవి ఆయనకు వ్యతిరేకంగా వినిపించిన నినాదాలు, ఆందోళనలు. దేశవ్యాప్తంగా ఆయన్ని బహిష్కరించాలి, లేకపోతే ఆయన బాయ్కాట్ చేయాలని, లేదంటే ఆయన మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఇంతకీ గరికపాటి ఏం మాట్లాడారో చూద్దాం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. నేను ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం. రైట్, గరికపాటి అంటే 4 మంచి మాటలు చెప్తాడు, లేకపోతే రియాలిటీలో ఉంటాడని చెప్పే రకంగా చాలామంది ఆయన కూడా అభిమానులు ఉన్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటలు రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. ఎంత అంటే నక్కకి నాగలోక అనుకున్నంత దూరంలో ఉన్నాయి, ఆకాశానికి భూమికున్నంత దూరంలో ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాల పిల్లలు తిండి లేక, అంటే 3 పూట్ల సరిగ్గా ఆహారం లేక, ఇంకా పాఠశాలకు వస్తే పూట దొరుకుతుంది కదా అని చెప్పి వచ్చి చక్కగా చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా అయిన వారు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పేరు మోసిన వ్యక్తులు కూడా అదే ప్రభుత్వ పాఠశాల, అదే పగటి భోజనం తిని వచ్చిన వాళ్ళే. యూనివర్సిటీలో ఇంకా పగటి భోజనం ఉన్నది. ఈ గుడ్డు కోసమనో, లేకుంటే శోభన గదిలో పెళ్లి కొడుకు మంచం మీద ఎక్కి తూలామనేటువంటి ఆయన మాటల్లో ఆ చమత్కారం, ఆ హావభావాలు, ఆయన అహంకారం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కేవలం ఈ విషయం వరకు మాత్రం చాలా పెద్ద మొత్తంలో గరికపాటికి క్షమాపణ చెప్పే వరకు వదిలే ప్రసక్తి లేదంటున్నాయి ఆ సంఘాలు.
ఎస్సీ ఎస్టీ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ అంటే కుల మతాలకు అతీతంగా ఆ ప్రభుత్వ పాఠశాల చదువుకునే ప్రతి ఒక్కరు కూడా గరికపాటిని చాలా పెద్ద మొత్తంలో ఒక రకంగా చెప్పాలంటే దంచి కొడుతున్నారు. సో నాతో పాటుగా డిబేట్లో ఉన్నారు బత్తుల రాంప్రసాద్ గారు. సో మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆయన. అట్ ది సేమ్ టైం